హలో పీపుల్, గుడ్ ఈవినింగ్. నిన్నటి వీడియోలో చెప్పాను కదా మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని చూపిస్తానండి. సో అక్కడికి వెళ్తున్నానండి. పదండి మీరు కూడా నాతో పాటు కలిసి చూసేద్దాం మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని. సో ఇక్కడ ఇలా రా మెటీరియల్ వస్తుందండి. ఈ మెటాలిక్ షీట్స్ని మనం నెక్స్ట్ మన యూటిలిటీ ఐటమ్స్కి వాడుకుంటాము. సో ఈ రా మెటాలిక్ షీట్స్ని కటింగ్ మిషన్లో వేస్తారండి. సో అక్కడ నుండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది మన యూటిలిటీ ఐటమ్స్ మనకు కావాల్సినట్టుగా. సో ఈ కటింగ్ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫైనల్గా ఏంటంటే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు మన యూటిలిటీ బౌల్స్ అండ్ యూటెన్సిల్స్ వచ్చేస్తాయండి మనకు కావాల్సిన షేప్ అండ్ సైజ్లో. సో ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. అలాగే మనం మిల్క్ షేక్ గ్లాసెస్ కూడా మనమే ప్రిపేర్ చేస్తామండి. అది కూడా ఎలా చేస్తామో చూపిస్తాను. ఇదిగోండి ఈ మెషిన్ నుండి మన మిల్క్ షేక్ గ్లాసెస్ అనేవి మేక్ అవుతాయండి. మనం కస్టమైజ్డ్గా చేపించుకుంటున్నామండి మన దగ్గరే. సో అలాగే చూడండి ఎలా వస్తున్నాయో. సో మన స్ట్రాస్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, కలర్ఫుల్గా. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ అవుతుందో అది కూడా నేను చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ రెజిన్ని ఈ మిషన్లో వేసిన తర్వాత కొన్ని కాంపోనెంట్స్ కలుపుతామండి. దాని తర్వాత అలా కస్టమైజ్డ్ షేప్ అండ్ సైజ్లో ఇలా మనకి స్ట్రాస్ వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఈ విధంగా వీటి మేకింగ్ అవుతుందండి. మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మన దగ్గరే ప్రిపేర్ అవుతాయి. చూడండి ఈ డీప్ ఫ్రైయర్. సో ఇది కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ అండి. దీన్ని మన వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇంకా మన దగ్గర ఇంకా శాండ్విచ్ గ్రిల్లర్ కూడా ఉంది, వాటిని కూడా చెక్ చేస్తున్నారు. సో కంప్లీట్ అన్ని ఎక్విప్మెంట్ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ కదా. సో వాటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి టెస్ట్ చేస్తాము. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మిగతా డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను.